పుష్ప 2 బెనిఫిట్ షోకి సంబంధించి ఆ రోజు సంధ్యా థియేటర్లో ఏం జరిగింది అనేది మొత్తం చెప్పడానికి మనతో పాటు ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. బ్రదర్ ఏంటి మీ పేరేంటి? ఆ రోజు మీరు మూవీకి వెళ్ళారా? ఏం జరిగింది? నా పేరు విజయ్ మల్లంగి. నేను ఆ రోజు సుమారు 9:30కి మూవీ ఉంది అని నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు. టికెట్స్ కూడా ఉన్నాయన్నారు. సర్లే సరదాగా ఉంటుందని వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళే తలకి జనాలు విపరీతంగా కోకలలు, అసలు మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో ఇంతమంది జనాలు అసలు మేము పోగలుగుతామా లేదా అనే సందేహం కూడా ఉన్నింది. అలాంటి పరిస్థితుల్లో ఎతికెతికి చూస్తే కూడా పోలీసులు కనపడట్లేదు. అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసి మీరు టికెట్లు పెంచుకోండి, మీరు రాత్రి షోలు వేసుకోండి, 9:30కో బెనిఫిట్ షో, రాత్రి 1 గంటకి 4ంటికి అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాక కూడా పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే అదొక మూవీ గోవర్స్కి ఒక మక్క లాంటిది. అది ప్రతి గల్లీకి ఒక థియేటర్ ఉంటుంది. అలాంటిది మీరు పోలీస్ బందోబస్తు పెట్టలేకపోయారు ఒక పుష్ప 2 అంత హైప్ ఉన్న మూవీకి. జనాలకి ఏం సందేహం ఇస్తున్నారు పోలీసులు అంటే, మీ దారిన మీరు పోండి, మాకు ఓపిక ఉంటే మేము వస్తాము, లేదంటే మేము నాయకుల బందోబస్తులో బిజీగా ఉంటామన్నా. అదంతా ఒక ఎత్తు అయితే థియేటర్ యాజమాన్యం 1100 రూపీస్ అండి ఒక్కో టికెట్. ఫస్ట్ డే 1100 రూపీస్. ఈ 1100 రూపీస్కి మీరు ఏమిచ్చారు? లాఠీ చార్జ్ ఇచ్చారు. లోపల ఏమిచ్చారు? అందరూ తొక్కుసులాట ఇచ్చారు, మాకు తోసుకుంటూ కింద పడి ఇది ఇచ్చారు. మీరు అలాంటి దానికి మీరు ఎందుకు ఛార్జ్ చేయాలి ఇంత డబ్బు? ఫస్ట్ థింగ్. అండ్ గవర్నమెంట్ ఎందుకు దీన్ని అప్రూవ్ చేయాలి? అదంతా ఒకటి. దాని తర్వాత ఇప్పుడు నిన్ననే మీరు ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు అంటున్నారు ఏమని, మాకు అల్లు అర్జున్ గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు అని. ఇంటిమేషన్ ఇవ్వకపోతే మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? వాళ్ళ పిఆర్ టీం చెప్పింది కాబట్టి అక్కడ మంది జనాలు వచ్చారు. వాళ్ళేం పిచ్చిగా రాలేదు అక్కడ జనాలు. ఆయన వస్తున్నారు అని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ అంతమంది జనాలు చేరుకున్నారు. అంతమంది జనాలు చేరుకుంటే కూడా మీరు కనీసం ఒక ట్రక్ నిండా పోలీసులన్నా దింపాలి కదా. స్టేషన్లో నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు 10 మంది. అంటే ఆ క్రౌడ్ మధ్యలో అటు ఇటు. క్రౌడ్ ఎంతమంది ఉంది? పోలీసులు ఎంతమంది ఉన్నారు? కనీసం 2,000 ఉంటారండి. 2,000 మినిమం ఉంటారు. నేను అనుకోవడం, ఇంకా తక్కువ నెంబర్ చెప్తున్నాను నేను. తర్వాత ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. కానీ పోలీసులు మాత్రం 20 మందికి, ఇంకా యాడ్ చేసుకొని చెప్పిన 20 మందికి దాటి లేరు. ఒక బ్యారికేడ్ లేదు. అరే అయ్యా, టికెట్ చెక్ చేయడానికి ఒక బ్యారికేడ్ లేదు. మీరు ఏం బేసిస్ పైన మీరు టికెట్ అంతమంది టికెట్ అమ్మి నడపాలనుకుంటున్నారు? అండ్ అల్లు అర్జున్ గారైనా ఆయన అంత స్టార్డమ్ పెట్టుకొని అన్ని షోలు చేశారు. ఎక్కడ బీహార్ నుంచి వదిలిపెట్టి లాస్ట్లో కేరళ వరకు షోలు చేసుకున్నారు. ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను సినిమా చూద్దాం, సినిమా బాగుందనే వెళ్ళాను, మేమేమి ఆయనకు వ్యతిరేకించి అనట్లేదు. బట్ ఒక స్టార్డమ్ తోటి, ఒక సెలబ్రిటీ స్టేటస్ తోటి ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఆ 2 నిమిషాలు మీరు 5 నిమిషాలు ఓపిక పట్టింటే ఇప్పుడు ఒక ప్రాణం పోయిండేది కాదు కదా. మీరు తేగలుగుతారా ఆ ప్రాణాన్ని? మీరు ఎన్ని పుష్పాల సినిమా తీసుకున్నా ప్రాణం తేగలుగుతారా? రీల్లో పుష్ప రాజు అయి ఉండొచ్చు, కానీ రియల్లో రాజ్యాంగమే రాజు. ఇప్పుడు ఆయనని తప్పకుండా ఆయన పైన కేసు ఫైల్ చేశారు, కానీ పోలీసులు చుట్టూ చేదు ఉలుపుకుంటున్నారు, మేమేం చేయలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు అని. అంటే ఇప్పుడు నోటీస్ ఇవ్వకుండా ఎవడు ఏ విధ్వంసం చేసినా పోలీసులు మేమేం చేయలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదంటారా? దానికి ఆన్సర్ చెప్పండి మీరు. నేను కంప్లైంట్ తీసుకొని వెళ్తే ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎఫ్ఐఆర్ ఈజ్ మై డ్యూటీ, ఇట్స్ మై రైట్. నేను సినిమాకి వెళ్ళాను, సినిమా అయితే వచ్చాక నాకు తెలిసింది ఇన్సిడెంట్ జరిగిందని. నేను ఇంటికి వచ్చి ఒక బాబు అక్కడ ఒక బాబు సంబంధించి, లేకపోతే రేవతి మరణం, ఇదంతా మీరు ఇంటికి వచ్చాక తెలుసుకున్నారా? థియేటర్ బయటకు వచ్చాక తెలుసుకున్నాం. థియేటర్ బయటకు వచ్చాక కూడా ట్విట్టర్ ఓపెన్ చేస్తే తెలిసింది మాకు. అప్పటి వరకు ఏమీ తెలియదు. థియేటర్లో ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతుందని కూడా తెలియదు. అక్కడ థియేటర్లో లాఠీచార్జ్ జరుగుతుంది. ఎందుకు? టికెట్ లేకుండా అందరినీ వదిలేశారు లోపలికి. టికెట్ లేకుండా అందరిని వదిలేశారు, అందరూ తోసుకుంటున్నారు, థియేటర్లో కొడుతున్నారు. అది గంటలకు వచ్చాడు అల్లు అర్జున్, ఎన్ని వచ్చారు, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? అసలు లాఠీ చార్జ్ ఎప్పుడైంది చెప్పదలుచుకుంటున్నాను. మేము కారులో వెళ్తున్న దారిలో కరెక్ట్గా మీరు సీసీటీవీ కెమెరాలు పోలీసులైనా తీసి చూడొచ్చు. కరెక్ట్గా ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర అరౌండ్ 8:45 టైంకి అల్లు అర్జున్ అండ్ వాళ్ళ కార్, ఇంకా వాళ్ళ ఎదురుగా ఉన్న పజేరో కార్ ఏదైతే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఉందో, అది 8:45కి ఖైరతాబాద్ సిగ్నల్ దాటాయి. 8:45 నుంచి మీరు ఎంతసేపు వేసుకున్నా 15 లేదా 20 నిమిషాల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చేరుకోవాలి. అంటే అల్లు అర్జున్ అక్కడ 9:10 కల్లా లేదా 9:15 కల్లా చేరుకుని ఉండాలి. కానీ అల్లు అర్జున్ ఎప్పుడు వచ్చారు థియేటర్కి ఆయన కార్ మీద? 9:30కి. అంటే 15 నిమిషాలు ఆయన ఆ చుట్టుపక్కల పరిసరాల్లోనే ఉన్నాడన్న విషయం పోలీసులకి తెలిసి కూడా ఆయనను ఎందుకు రానిచ్చారు? ఆయన వస్తుంటే మీకు పర్మిషన్ లేదు, మీరు తిరిగి వెళ్ళండి అనాల్సిన పోలీసులు, ఆల్రెడీ ఫుల్ ఉంది రోడ్డు, ఫుల్ ఉన్న రోడ్లో లాఠీ చార్జ్ చేస్తూ జనాలని ఒకవైపు నుంచి ఇంకోవైపుకి చీల్చుతూ మీరు ఆయన కార్ని రానిస్తారా? మరి అదెవరు ఇచ్చారు మీకు పర్మిషన్?
జనాలపైన లాఠీ చార్జ్ చేసే పర్మిషన్ ఎవరిచ్చారు? మీకు అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకోకపోతే మీ పోలీసులకి జనాలపైన లాఠీ చార్జ్ చేసే పర్మిషన్ మేమేమన్నా ప్రొటెస్ట్ చేస్తున్నాం అక్కడ? ఆబ్వియస్లీ ఒక వీఐపీకి ప్రొటెక్షన్ ఇస్తారు కదా కామన్ పబ్లిక్ అంటే పోలీసులు ఎప్పుడైనా. అది తప్పండి. ఎవరు ఆయన ఏమన్నా సినిమాలో ఆయన ఏమన్నా హీరో అయిండొచ్చు కానీ రియల్ లైఫ్లో మేము పబ్లిక్ కదా. వీఆర్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. నేను ఒక సామాన్యుడిగా నేను టికెట్ కొనుక్కొని వెళ్ళాను. ఐఎమ్ అ కన్స్యూమర్. హౌ కెన్ యూ డూ లాఠీ చార్జ్ ఆన్ మీ? నాట్ మీ. నాకంత దెబ్బలు తగిలిపోయి ఉండొచ్చు, బట్ చాలా మందికి తగిలాయి. అండ్ ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది. అందుకే కదా మేము పోలీసులు. ఇప్పుడు నేను అక్కడ ఇష్టం వచ్చిన కడ్డీ తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొడితే ఊరుకుంటారా? లేదు కదా. నేను ఆ పని చేయలేను, చేయకూడదు. అందుకు పోలీస్ అనే వ్యవస్థ ఒకటి సమాజంలో ఉండాలనే కదా మిమ్మల్ని తెచ్చింది. మరి ఏం చేశారు పోలీసులు? వాళ్ళ చేతులు ఫెయిల్యూర్ అనుకోవచ్చా దీంట్లో? 100% పోలీస్ ఫెయిల్యూర్. మీరు 100% ప్రజలది తప్పు ఉంది, ఫ్యాన్స్ది తప్పు ఉంది, అక్కడికి వాళ్ళు తెచ్చిన పిల్లల్ని తేవడం కూడా తప్పు. ఇవన్నీ ఒక ఎత్తు తప్పు ఉంది. మనం ఫ్యాన్స్ కూడా అంత అన్కంట్రోల్గా ఉంటే పోలీసులను ఎంతమంది కంట్రోల్ చేస్తారు? ఫ్యాన్స్ కూడా చాలా వెర్రిగా బిహేవ్ చేస్తుంటారు కదా సినిమా రావడంతోనే. అంత ఫస్ట్ రోజే చూడాలన్నా. ఇప్పుడు ఈ సంబంధించి రేవతికి సంబంధించి కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ టైం ఫస్ట్ డే షోకి వెళ్ళేటప్పుడు బాబుని కానీ పాపని తీసుకొని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అంత జనాలు వస్తారు, ఏదో బ్యాచిలర్స్ లాగా మీరు ఫ్యామిలీని తీసుకెళ్లారని చెప్పేసి తనను కూడా తిడుతున్న పరిస్థితి. చూడండి, ఒక ఇంట్లో అలాంటి ఘటన జరిగినప్పుడు ఎవరికైనా చాలా బాధేస్తుంది. మీరు ఎన్ని మాటలైనా అనొచ్చు, ఏంటి మీది తప్పు, మీరు ఎందుకు తీసుకెళ్లారు, పిల్లల్ని తీసుకెళ్లారు. కానీ అదే విషయం మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళకి జరిగితే మీకు అది మీరు అనలేరు. ఎందుకంటే అది సమాజంలో ఒక బాధ్యత గల పోలీస్ వ్యవస్థ. ఏ విషయమైనా మీరు అక్కడ ఉండి చూసుకోవాల్సిన ప్రజల బాధ్యత వాళ్ళది. నేను ఒప్పుకుంటాను, పిల్లల్ని తెచ్చే ప్రదేశం ఏమాత్రం కాదు అది. నో ఛాన్స్. మేము మా పేరెంట్స్ని, మా పెద్ద ఇంకా ఎల్డర్లీ పీపుల్ని మేము వద్దనుకున్నాం, రావద్దు, మేమే అక్కడ వెళ్ళలేము అనేదిలో ఉన్నాం. అంతమంది ఫ్యాన్స్ రావాల్సిన అవసరం కూడా లేదు. మీ ప్రాణాలకు తెగించి ఏం సాధిస్తారు మీరు? ఈరోజు సినిమా చూస్తారు, రేపు సినిమా చూస్తారు, తర్వాత సినిమా మీకు బతుకుతారువా? కాదు కదా. మీ ఇంట్లో మీకు తిండి పెడుతుందా? లేదు కదా. సో కంప్లీట్లీ మూవీ ఈజ్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అదొక వినోదం మాత్రమే, అదే జీవితం కాదు ఎవరికి. ఫస్ట్ రోజే ఎందుకు చూడాలనుకుంటారు? మీరు కూడా ఒక ఫ్యాన్గా పోయారని చెప్తున్నారు. ఫస్ట్ రోజు చూస్తేనే ఆ కిక్ ఉంటుందా, లేకపోతే 2-3 రోజుల తర్వాత చూస్తే ఆ కిక్ అనేది ఉండదా? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంటుంది, లైవ్లో చూస్తేనే ఏంది కిక్కు, రేపు చూడొచ్చు అంటే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా. ఎవరైనా ఎప్పుడు చూడాల్సింది అప్పుడు చూడాలనుకుంటారు. కొంతమంది క్రేజ్ వాళ్ళు అప్పుడు కూర్చోవాలి. ఇప్పుడు క్రేజ్ వల్ల, ఇప్పుడు ఫ్యాన్స్ క్రేజ్ వల్ల ఒక కుటుంబం రోడ్డు పడింది కదా. క్రేజ్ వల్ల కాదు, పోలీస్ వైఫల్యం వల్ల, అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా రావడం వల్ల. ఫ్యాన్స్ క్రేజ్ వల్ల 100 చేస్తారు ఫ్యాన్స్. మీరు కావాలంటే స్కూల్స్ పెట్టండి, ఫ్యాన్స్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని మీరు ఒక కరికులం తెచ్చి స్కూల్స్ నడుపుతారు, అట్లా స్కూల్ నడపండి కావాలంటే. వాళ్ళ ఇష్టం, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఎవరన్నా అక్కడ లా ఉల్లంఘిస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోండి. కానీ ఫ్యాన్స్ ఇలా చేశారంటే ఫ్యాన్స్ మీరు పోలీస్ బందోబస్తు పెట్టలేదు కాబట్టి చేశారు, మీరు ఆయన అక్కడికి రానిచ్చారు కాబట్టి చేశారు. అక్కడ రానికుంటే ఫ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ పనాన వాళ్ళు టికెట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అక్కడ ఏం గోడలు చూస్తారా, పోస్టర్లు చూస్తారా? సినిమాగా చూడడానికి హీరోని చూసిన తర్వాత పిచ్చెక్కిపోయి ఫ్యాన్స్ ఇలా చూడడానికే వచ్చారు ఫ్యాన్స్. హీరోని చూడడానికి వచ్చారు, హీరో వస్తున్నాడని తెలుసు ఫ్యాన్స్కి. ఆ మాట పోలీసులకు కూడా తెలుసు. ఏముంది లేకపోతాడు అనుకుని వదిలేశారు. కానీ అక్కడ అంత సిచ్యువేషన్ అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళ బాధ్యత అది. మొత్తం అయిపోయే వరకు ఉన్నాడా అల్లు అర్జున్ విత్ ఫ్యామిలీ వచ్చాడు? మొత్తం అయిపోయే వరకు ఉన్నాడా, లేకపోతే మధ్యలోనే వెళ్ళిపోయాడు? సినిమా మొత్తం చూసి వెళ్ళారనేదే ఫ్రమ్ వాట్ ఐనో. మేము 35mm సంధ్యాలో కూర్చున్నాం, ఆయన 70mmలో ఉన్నట్టున్నారు. ఇన్సిడెంట్ కూడా 70mm స్క్రీన్లో జరిగింది. మొత్తం మూవీ చూసేంతవరకు ఎవరికి తెలియదు, పోలీసులకు తెలియదు. అంతెందుకు వాళ్ళ సొంత హస్బెండ్కే కూడా తెలియదు అంటున్నారు కదా. అలా నడిచింది సిచ్యువేషన్. సో ఇట్ ఈస్ అగైన్ నేనేమంటున్నానంటే, ఈరోజు ఏదో మీరు కంప్లైంట్ వేసేసి వేరే వాళ్ళపైన, థియేటర్ పైన కాదు, పోలీస్ షుడ్ బి రెస్పాన్సిబుల్ అండ్ ద గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఎవరిమన్నారు మీకు రైట్? ఎవరిమన్నారు నైట్లో షో వేసుకోమని? ఇప్పుడు రాత్రి 4 వరకు 5 వరకు పబ్బులు బార్లు నడపండి, జనాలు వెళ్ళకుండా ఉండండి అంటే జల్లగా వెళ్ళకుండా ఉంటారా? నువ్వు ఇచ్చావయ్యా పర్మిషన్, నువ్వు ఇవ్వాలి సెక్యూరిటీ. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు ఇంకా బెనిఫిట్ షోట్లు ఉండవంట. నేను చెప్తున్నా కదా, అన్లెస్ దే బ్రింగ్ అ లా. ఇప్పుడు మళ్ళీ 1 year తర్వాత ఇంకో సినిమా, పెద్ద సినిమా వస్తుంది, మళ్ళీ ఇంకో మినిస్టర్ ఉంటాడు ఆ పొద్దు, మళ్ళీ ఇంకొకడు బెనిఫిట్ షో వేసుకో. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెప్పారు బెనిఫిట్ షోస్ ఉండవని చెప్పారు. అంటే మళ్ళీ ఇది సక్సెస్ కాదంటారా? అంటే ఖచ్చితంగా ఆ మాట నిలబడదంటారా? ఇట్లాంటివి ఎన్ని వినలేదు మనం. ఏ ఇన్సిడెంట్ అయితే దాని రియాక్షన్ వస్తుంది, కానీ రియాక్షన్ కాదు కావాల్సింది, దానికి తగిన యాక్షన్ కావాలి, దానికి తగిన లా కావాలి, దానికి తగి ఒకసారి బుద్ధి వచ్చిందంటే ఆ బుద్ధి లైఫ్ లాంగ్ ఇంకెప్పుడు ఇట్లా అవ్వకూడదు అన్నట్టు ఉండాలి. నీజాక్ రియాక్షన్స్ వోంట్ లీడ్ టు ఎనీ సొల్యూషన్స్. దిస్ ఈజ్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. అండ్ అందరూ అక్కడ ఎవరెవరైతే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఉంది, థియేటర్ రెస్పాన్సిబుల్ ఉంది, అల్లు అర్జున్ రెస్పాన్సిబుల్ ఉన్నాడు,
సమాజంగా మేము రెస్పాన్సిబుల్ ఉన్నాం అంత వెళ్ళడానికి. బట్ చట్టం మా చేతిలో లేదు కదా. సో చట్టం మీ చేతిలో ఉంది, మీరు తీసుకోవాలి యాక్షన్. అంటే ఫ్యాన్స్ వల్ల ఇంత పెద్ద స్టార్డమ్కి వచ్చానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న ఏదైతే హీరోలు ఉన్నారో, ఇప్పుడు ఒక అబ్బాయి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు, ఒక తల్లి చనిపోయింది. ఇప్పటి వరకు ఆ మూవీ మేకర్స్ టీమ్ కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ కనీసం సారీ చెప్పకపోవడం లేకపోతే ఏదో కంపన్సేషన్ అని ఏది అనౌన్స్ కూడా చేయలేదు. ఎట్లా వస్తున్నారు అంటే నేను నిన్న కూడా థియేటర్ ప్రెమిసెస్ దగ్గరే ఉన్నాను. అక్కడ అంతసేపటికి అంతమందితో మాట్లాడుతుంటే కూడా వాళ్ళు బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ అంటారండి. అంటే ఒక ప్రాణం కంటే మీది ఎక్కువ. మీ మనిషికి జరిగింటే అప్పుడు అదే పోస్ట్ అదే ట్వీట్లు పెట్టింటారా బిగ్గెస్ట్ హిట్ అని? కాదు కదా. మరి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళి కలవాలి, వాళ్ళ ఫ్యామిలీని కలవాలి. నువ్వు నీ షో నిన్ను చూద్దామని వచ్చారు, నువ్వు తప్పు చేయడం వల్ల వాళ్ళ ప్రాణం పోయాయి. నువ్వు రావాల్సిన, నీకు పర్మిషన్ లేదు, ఎందుకు వచ్చావు నువ్వు అసలు? అలాంటిది నువ్వు రావడం వల్ల జరిగింది. నువ్వు వెళ్ళి సారీ చెప్పు. సారీతో పెడితే పోదు, కానీ వాళ్ళ కాంపెన్సేషన్ అనౌన్స్ చేయి, వాళ్ళకి వెళ్ళు, వాళ్ళ భరోసా ఇవ్వు, మేము ఉంటామని చెప్పు. జనాలు అప్పుడన్నా కొంచెం ఓకే, లేదు తప్పు జరిగింది, ఆయన సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న అనుకుంటారు. అది చేయట్లేదు కదా వాళ్ళు. అబ్బాయి ఫాదర్ కూడా చెప్తాడు, మా అబ్బాయి చేయబట్టే మేము పోయాం. అబ్బాయి చాలా పెద్ద ఎత్తున అంటే అల్లు అర్జున్ ఫ్యాన్, ఖచ్చితంగా అబ్బాయి ఫోర్స్ వల్లే భయం. పొద్దునే బ్లాక్ షర్ట్ కూడా కొనుక్కున్నాడట, కొత్త షూ కొనుక్కున్నాడట. పొద్దునుంచి స్టూడెంట్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో, మదర్తో, ఇంటి పక్క వాళ్ళతో నేను సాయంత్రం మూవీకి వెళ్తానని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఇట్లా అవుతుంది అనుకోలేదు, తెలిస్తే మేము ఎందుకు పోతామని చెప్పేసి కూడా అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్న పరిస్థితి చాలా చాలా దారుణం. అంటే ఒక ఫ్యామిలీకే తెలుస్తుంది. ఇప్పుడు అక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి తెలియకపోవచ్చు, సగం మందికి పిల్లలు కూడా ఉండరు. ఫ్రాంక్లీ అక్కడున్న ఏజ్ గ్రూప్ అలాంటిది. ఓన్లీ పేరెంట్స్ విల్ నో ద పెయిన్ అండ్ ఓన్లీ ద పేరెంట్స్ హూ హ్యావ్ కిడ్స్ విల్ నో ద పెయిన్. అమ్మ నాన్నలకి అండ్ ఎవరికైతే బిడ్డలు ఉన్నారో వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది, ఇంకెవ్వరికి ఆ బాధ తెలియదు. మీరు ఫ్యాన్స్గా మీరు ఎంత అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా సరే మీరు చట్టం ముందు పెద్ద విర్రవేగడానికి ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఏదైనా అవ్వనియండి అండి, ఎవరు ఆర్మీ మీరు? ఓకే, ఐ అగ్రీ, యూ లైక్ హిమ్, బట్ దట్స్ ఒక ఎక్స్టెంట్ వరకే, ఒక వినోదం వరకే. అది మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఏం చెప్తారు ఫ్యాన్స్? ఫైనల్గా ఫ్యాన్స్కి ఏం చెప్తారు మీరు? నేను ఫ్యాన్స్కి చెప్పేది, మీ అభిమానం కరెక్టే, మీరు సినిమా చూడాలి అనడం కరెక్టే. మీరు ఎప్పుడైతే ఫస్ట్ షో ఉంటుందో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాక అది రావడము కరెక్టే, కానీ మీరు ఒక పద్ధతిగా బిహేవ్ చేసుకోవాలి. మనము ఒక సమాజంలో ఉంటున్నాము, మనుషుల మాదిరిగా ఉంటున్నాం. ఎక్కడో బర్రెల్లాగా గొర్రెల్లాగా పందుల్లాగా బతకట్లేదు. కాబట్టి సమన్వయం పాటించి మీరు ఒక ఆర్డర్లీ మేనర్లో డిసిప్లిన్తో ఉండాలి. ఓకే, అది లేకుంటే మీరు అంతమంది రాకూడదు. పాయింట్ నెంబర్ 1. సరే మీరు వచ్చారు, ఓకే తప్పు జరిగింది, ఇప్పుడు మీరు అడగండి మీ అభిమానిని, మీ లీడర్, మీ హీరోని, తప్పైంది, మేము మీ అభిమానులము, మేము అడుగుతున్నాం మిమ్మల్ని, వెళ్ళి ఆ ఫ్యామిలీని కలవండి అని మీరు అడగండి. ఎందుకు అడగలేకపోతున్నారు? సంధ్య థియేటర్లో ఏదైతే జరిగిందో దానికి ఖచ్చితంగా హీరో అల్లు అర్జునే ప్రధాన బాధ్యత వహించాలని చెప్పేసి, ఎందుకంటే అతను రావడంతోనే అంత ఫ్యాన్స్ కానీ అంత మొత్తం క్రౌడ్ పుల్లింగ్ జరిగి అక్కడ ఒక రేవతి అనే మహిళ కూడా చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా లేకపోతే సంధ్య థియేటర్తో పాటు హీరో అల్లు అర్జున్ మీద కూడా కేసు పెట్టాలి. ఆ పోలీసులు కూడా చాలా వైఫల్యం స్పష్టంగా కనబడింది. ఎందుకంటే హీరో అల్లు అర్జున్ వస్తాడని చెప్పేసి పోలీసులకు ముందే తెలుసు, దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేయలేదు. సో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్, ప్లస్ అల్లు అర్జున్ కూడా రాకుండా ఉంటే ఈ మరణం అనేది సంభవించేది కాదు. ఫ్యాన్స్ కూడా చాలా పద్ధతిగా ఉండాలని చెప్పేసి, ఏదో హీరోని చూస్తున్నామని అభిమానంతో ఇప్పుడు మీ అభిమానం వల్ల ఒక నిండు కుటుంబం అయితే రోడ్డున పడిందని చెప్పేసి తను చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నూర్పాల్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.